జై శ్రీరామ్. మా గోవిందపల్లి గ్రామము, మండల్ దర్పల్లి. మా ఊరికి గత 20 సంవత్సరాలుగా రోడ్డు కొన్ని వేల ట్రక్కులు నడుస్తుంది ఈ రోడ్డు వెంబడి. కానీ మాకున్న ఎమ్మెల్యేలు సరిగా లేక మాకు రోడ్లు రావట్లేదు. అందరూ ఎమ్మెల్యేలు ఇగో వస్తుంది అగో వస్తుంది అంటున్నారు, కానీ ఏ ఎమ్మెల్యే కూడా మాకు పని చేయలేదు. ఇంతకుముందు గత 6 నెలల క్రితమే మా రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన కూడా చేసిపోయారు. అప్పటి నుంచి కూడా మాకు కనీసం మొరం కూడా పోయలేదు. మాకు ఈ రోడ్డు పైన పొలాలు వరి నాట్లు వేసుకునేటంత బురద అయింది, అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అదే బురదలకి వెళ్ళి ప్రజలు పోయినరు, మన ఎమ్మెల్యేలు కూడా అదే రోడ్డు పంట పోయినరు, కానీ ఎవ్వరికి మా గ్రామం మీద కనికరం లేదు. మరి ఎందుకు ఇంతటి చిన్న చూపు ఎందుకున్నదో మా గ్రామం మీద తెలియదు. కానీ ప్రత్యేకమైన ప్రధాన రహదారి ఇది, 2వ ప్రధాన రహదారి. దీనికి ఎవరు సహకరించట్లేదు. దయచేసి ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు వేయించగలరని మనం. మా గోవిందపల్లి రోడ్డు పరిస్థితి ఒకసారి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆయన బండి ఎట్లా వచ్చిందో ఆయనకు తెలుసు. వీళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు ఇసుక మీద ఉన్న ఇంట్రెస్ట్ రోడ్డు మీద లేదు. మరి అవి ఇసుక ట్రాక్టర్లు ఇట్లా పైనుంచి వస్తున్నాయా? ఇదే రోడ్డు నుంచి కదా వస్తున్నాయి. అయినంతపురతో ఇంకిత జ్ఞానం లేకుండా ఇసుకల మీద కమిషన్ తినుకుంటా ఇంద్రమ్మ ఇండ్లకు పోసుకుంటూ వస్తే రోడ్డు పరిస్థితి ఇవ్వడం లేదు. ఈరోజు అధికార పార్టీకి చెప్తున్నాము, పోయిన అధికార పార్టీలో చేయలేదు. వాళ్ళ శిలాపలకాలు మా కట్ట మీద చూస్తే లక్షల ఫండ్స్ వచ్చినాయి, శిలాపలకాలు ఉండే. అవి ఇప్పుడు కూలగొట్టిన పలిగిపోయినాయి, కనిపిస్తలేవు. అది చూస్తే మాకు సిగ్గుచేట అనిపిస్తుంది. ఇంత లక్షల ఫండ్స్ మా గోవిందపల్లికి వచ్చినాయా అని చెప్పి. ఏది పని జరిగింది లేదు. శిలాపలకాలు మాత్రం ఆడ 90 లక్షలు, ఈడ 9 లక్షలు, ఆడ 7 లక్షలు శిలాపలకాలు మాత్రం తెలిసినాయి. పోయిన వాళ్ళు పోయిండ్రు, మీరు ఉన్న అధికారులు ఉన్న వాళ్ళు జర ఒకసారి వచ్చి చూసుకోండి. మీరు మీతో చూసుకొని దయచేసి మా రోడ్ని కొద్దిగా ఇది చేయవలసిందిగా కోరుతున్నాం. మాది గోవిందపల్లి గ్రామం. నా పేరు శ్రీకాంత్. అయితే మా గ్రామానికి గత 20 సంవత్సరాలుగా, నాకు ఊహ తెలిసి నుంచి 20 సంవత్సరాలుగా మా గ్రామానికి రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది. ఈ యొక్క రోడ్డు సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఇగో చేస్తాం అగో చేస్తామని చెప్పేసి ఆనాడున్న 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన రోడ్ వేయలేరు, అంతకుముందున్న కాంగ్రెస్ పాలన కూడా రోడ్ వేయలేరు. మరి ఇప్పుడన్నా అవుతుందేమో అని చెప్పేసి అంటే 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఫండింగ్ ఉందో అదే ఫండింగ్ని మళ్ళీ ఇగో వస్తుంది అగ వస్తుందని మాకు కళ్ళబెల్లి మాటలు చెప్పేసి కబుర్లు చెప్పేసి మమ్మల్ని కాలయాపన చేసి మా ప్రజలకు ఎన్నో ఇక్కట్లు పడే విధంగా వాళ్ళు ప్రభుత్వం ముందడుగు పోతుంది. ఈ యొక్క విషయాన్ని నేను దినేష్ అన్నకు మేము విన్నవించగానే దీనిపైన స్పందించి ఈ రోడ్డు గురించి ముందుండి అధికారులతో మాట్లాడడానికి ముందుకొచ్చి తన వంతు సహాయంగా ముందుకొచ్చి కొద్దిగా పని చేయించినందుకు ప్రత్యేకంగా దినేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా మీరు ఆలోచించండి, నిజామాబాద్కు వెళ్ళడానికి 2వ ప్రధాన దారి, అక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఖరాబ్ అయితే ఏ పరిస్థితి అయినా అని ఇదే రోడ్ పైన పెద్ద పెద్ద బండ్లు పోతాయి, ట్రక్కులు పోతాయి. కానీ ఎందుకు మా గోవిందపల్లి గ్రామ ప్రజల పైన మీకు ఇంత చిన్న చూపు, ఇంత చిన్న చూపు మా గోవిందపల్లి గ్రామం పైన ఎందుకు? వేస్తామని మాటలు చెప్పుడు ఎందుకు? దాన్ని కాలయాపన వేసుడు ఎందుకు? ఇగో వస్తుంది అగో వస్తుంది అని పండగల డేట్లు చెప్తా ఉన్నారు. దీపావళికి అయిపోతుంది, దసరాకి అయిపోతుంది అని చెప్పేసి. ఇలా సంక్రాంతి రానే వస్తుంది, కానీ ఎప్పుడు, ఎందుకంటే మా గ్రామానికి ఎటువంటి ఇన్కమ్ లేదు. ఇలా మేము ఇంటికి 200, 300 చొప్పున వేసుకొని ప్రతి వర్షాకాలంలో మేము రోడ్ వేయించుకునే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇకనైనా మా గ్రామం పైన దృష్టి పెట్టి తొందరలో దినేష్ అన్న గారు మాట్లాడిన విధంగా ఒక నెల రోజుల్లో ఈ రోడ్ని పూర్తి చేయాల్సిందిగా మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా మీకు విన్నవిస్తున్నాము. అర్థం చేసుకోండి, చాలా వెనుకబడి పరిస్థితి. ఆనాడు 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రోడ్డు కాలేదు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన రోడ్డు కాలేదు. మరి ఇప్పుడైనా ఏమైనా అవుతుందేమో అంటే ఇప్పుడు కూడా మేము ఎదురు చూపులు ఏదో ఆకాశానికి దిక్కులేసి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దయతలిచి మాకు రోడ్డు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి శిలాపలక వేసి వెళ్ళారు. అదే మండలంకు కూతపేట దూరంలో ఉన్న రోడ్సుగా మండల ఆఫీసర్స్గా ఎలా వస్తుండ్రో వాళ్ళకు మేము చేతులెచ్చి మొక్కవలసిన అవసరం వచ్చింది. వాళ్ళు ఎలా మండలానికి వస్తున్నారు, వాళ్ళకన్నా ఏం అనిపిస్తలేదా? ఎంఆర్ఓలు వాడికి వెళ్ళి దిగి అలా కాళ్ళ మీద ఎట్లా వస్తున్నారు? బైకుల మీద వస్తే 2 మహిళల కాళ్ళు ఎరిగిపోయినాయి. దానికి రెస్పాన్స్ ఎవరు? ఒక ఆమెకు 2 జాగాల కాళ్ళు ఎరిగింది. అయితే దయచేసి గోవిందపల్లికి ఒక గ్రామం ఉన్నదని చెప్పేసి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాం. చెప్పుకుంటే బాధ ఉంది, కక్కుంటే కాళ్ళ మీద పడ్డట్టు
రూరల్ ప్రజలు అటు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఏం సాధించారా అంటే నిన్ననే నేను చూసిన హంసాన్పల్లి ఒక అమ్మాయి ముదిరాజు బిడ్డ కడుపుతో ఉండే బాజిరెడ్డి ఆధ్వర్యంలో ఇదైంది. నిన్న గౌరారం పాపం భార్యను ఎక్కించుకొని వస్తున్నాడు, బండి మీద పడి భార్య చనిపోయింది. ఇది ఎంత బాధాకర విషయాలంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకోసమే కనీసం పెళ్లి కానీ భీమ్గల్ కానీ సిరికొండ కానీ నిజామాబాద్ పోవాలన్నా లేకపోతే ఈ రామడుగోళ్ళు మిగతా వాళ్ళు గోవిందపల్లి వాళ్ళు వాళ్ళందరూ ఇటు దరిపల్లి రావాలన్నా సుద్దపల్లి అటు హైవేకు ఆర్మూరుకు పోయే ప్రధాన రెండో రహదారి ఇది. ఈ రహదారి దుస్థితి 20 ఏళ్ళ నుంచి ఇదే. 10 ఏళ్ళ కిందట బాజిరెడ్డి గారు వచ్చి ఇదే చెప్పారు, ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చి అదే కథలు చెప్తున్నారు. చెరుకట్ట పక్క పొంటి ఉంది, లీకేజ్ ఉంది, ఇంటికి 100 రూపాయలు వేసుకొని చిన్న గ్రామం గోవిందపల్లి. పాపం ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ఏం ఆదాయం లేకుండా కనీసం ఊళ్ళకే పోయే రోడన్నా మంచిగా ఉండాలని వాళ్ళు ఎన్నోసార్లు సొంత డబ్బులు వేసుకొని పని చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. భూపతి రెడ్డి గారిని అడుగుతున్నాను, నువ్వు ఎమ్మెల్యే గెలిచి దేనికోసం? ఇలా సుదర్శన్ రెడ్డికి స్వాగతం పెద్ద ఎత్తున ఈడికి అందాక లక్షల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టిరు, మందిని గ్యాదర్ చేస్తున్నారు, ఊళ్ళలోకి నింపుతున్నారు, బాధ లేదు. ఆ సుదర్శన్ రెడ్డి నేను ఈ గోవిందపల్లికి తెస్తే అయిపోతుంది కదా. ఇలా గోవిందపల్లికి సుదర్శన్ రెడ్డి వస్తే ఆ రోడ్ అన్నా బాగుపడుతుంది కదా. నేను భూపతి రెడ్డికి చెప్తున్నాను, కాంగ్రెస్ ఏ మీటింగ్ అయినా కానీ రూరల్లో ఏదో ఒక ఊరు చూసుకొని పెట్టుకో, నిజామాబాద్లో వద్దు, ఇందూరు పట్టణంలో వద్దు, ఇలా పెట్టుకో, కనీసం ఇవి బాగానే పడతాయి ఇవి అని అంటున్నాను నేను. ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధతో చెప్తున్నాను నేను. రోజు పొద్దున భూపతి రెడ్డినో సుదర్శన్ రెడ్డి తిడితే మాకు కడుపు నిండదు. మాకు ప్రజల కష్టాలు చూసి ఇలా వాళ్ళు పడుతున్న బాధ చూసి ఇలా మొరం తెస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారు. మరి కాంట్రాక్టర్ నిజంగా కూడా ఉంటే ఇన్ని గుట్టలు ఎట్లా మాయమవుతున్నాయి? ఇలా బీజేపీ తరఫున వెంటనే ఈ రోడ్డు ప్రారంభించాలి. ఈ రోడే కాదు, నిన్న పాపం రేకులపల్లి ఆ మహిళలంతా కూడా ఆ రోడ్డు మీద 2-3 గంటలు కూర్చొని ఆ పోలీసు వాళ్ళు సంధాయిస్తే నిజామాబాద్కి వచ్చారు. నాకు ఫోన్ చేసి నేను పోయిన వాళ్ళ దగ్గర డిపోకు 4 నెలలే బస్సు బంద్ అయింది. దుబ్బాక రేకులపల్లి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఆ బ్రిడ్జ్ మీదకి బస్సులు పోవద్దని చెప్పి రిపోర్ట్ ఉందని చెప్పి బస్సు బంద్ చేశారు. నేను అడుగుతున్న భూపతి రెడ్డికి, నీ ఇంటి పేరు ఉందా రేకులపల్లి? ఆ ఊరు పేరుంది, నీ ఇంటి పేరు, కనీసం దాన్ని ప్రారంభించేసుకోవాలి కదా నువ్వు. ఆ రోడ్ అయినా చూసుకోవాలి కదా. ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ వచ్చినాం, ఇగో బేల్చ పట్టినాం, పావడ పట్టినాం, 4 ట్రాక్టర్లు ఉన్న కాడికి ఊరోళ్ళు పెట్టుకున్నారు, 5 ట్రాక్టర్లు. ఉంటే ఏదైనా బండి ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి ఉంటే బండి తెచ్చి పెట్టుకున్నాడు. వచ్చిన చేతకైనంత మేము చేస్తున్నాం. ఎమ్మెల్యేగా మీరు కూడా చేయాల్సిన పని అదే కదా. మీరు వస్తే అధికారులు వస్తారు, అధికారులు వస్తే కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ పని చేస్తాడు. పోగానే ఫోన్ తీసి దొరకవు ముందే, ఏడ దొరుకుతావు తెలియదు, కింద కూర్చోవాలి. పోగానే ఫోన్ తీసి అడిగి చెప్తావు, అడిగి ఎలా చేస్తా అంటాడు, దసరా అంటాడు, దీపావళి అంటాడు, ఇంకో పండుగ పేరు చెప్తాడు. ఏ దసరా చెప్పడు, ఏ దీపావళి చెప్పడు. ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రూరల్లో ఈ రోడే కాదు అన్ని రోడ్ల విషయంలో ఒక నెల రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం, పనులు చాలు చేయాలి. లేకపోతే నెల తర్వాత మొత్తం అందరం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరుతాం మేము. ఎందుకంటే భూపతి రెడ్డి మీద ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. ఆయనకి ఎంత చెప్పినా కానీ, ఆయనకి ఏం చెప్పినా కానీ ఉపయోగం లేదు. కాబట్టి మా డిమాండ్ అల్లా ఆయన 1 టైం ఎమ్మెల్యేనా చేతగాని ఎమ్మెల్యేనా మేము ఏం దాని గురించి కామెంట్ చేస్తలేము. మేము డిమాండ్ చేసేదల్లా అధికారులు ఈ రోడ్లని, మొన్న వరదలు వచ్చినాయి, ఎస్టిమేట్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. నిన్న చూసిన వరదలు, నిన్నాక మొన్న వారం రోజుల కింద వరద వస్తే ఆంధ్రప్రదేశ్కి 5,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. మొన్న వరదలు వచ్చి వన్నాజిపేట కానీ, వాడి కానీ, ఆ తాండాలు కానీ, ఇవన్నీ కూడా నడివి తాండకు సంబంధించిన తాండాలన్నీ కూడా, అట్లాగే కొండూరు కానీ, చిన్నవాళ్ళగోడు పెద్దవాళ్ళగోడు మధ్యలో ఏదైతే డ్యామేజ్, నష్టపరిహారం ఏమి ఇచ్చారు, ఏం పంపించారు, ఎక్కడైనా కేంద్రం లాగిందా, రాష్ట్రం లాగిందా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నీకుంది అని చెప్తున్నాను. లేకపోతే మాకు ఇవ్వండి, మేము పోయి ఆడ కూర్చుంటాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఈ పంచాయతీరాజ్ అధికారులకు నేను ఇప్పుడే సిఓ గారితో కూడా మాట్లాడాను, అలాగే డిప్యూటీ వాళ్ళతో కూడా మాట్లాడాను. సార్ శాంక్షన్ ఉంది కానీ కాంట్రాక్టర్ ఇంకా ముందుకు వస్తలేడు సార్ అంటున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున, మీరు నెల రోజులు సమయం ఇస్తున్నారు. రూరల్లో ఈ రోడే కాదు అన్ని రోడ్లు
ఆర్ఎన్బి వాళ్ళకు, పంచాయతీరాజ్ వాళ్ళకు అందరికీ 1 మంత్ అల్టిమేటం ఇస్తున్నాం. 1 మంత్ తర్వాత ఇట్లా పనులు చాలు కాకపోతే మాత్రం కలెక్టరేట్ ముట్టడి పెట్టుకుంటాం. ఏం జరిగినా సరే ఈ రోడ్లు బాగుపడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.